హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వీడియోలో చికెన్ 65 మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఈవినింగ్ చికెన్ 65 వేద్దాం అనుకున్నాను కాబట్టి మార్నింగే చికెన్ తెచ్చేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టేశాను. ఇలాగా సాల్ట్ వాటర్లో వేసి చికెన్ పక్కన పెట్టుకోవడం వల్ల చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్గా అవుతాయి. తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ని వాష్ చేసుకొని కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చికెన్కి పట్టేటట్టు బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. చికెన్ పకోడీ వేసుకుందాం అనే టైంకి అట్లీస్ట్ 1 అవర్ ముందు చికెన్ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకుంటే కూలింగ్ అంతా తగ్గి ఉంటుంది. ఇప్పుడు చికెన్ 65 వేయడానికి బ్యాటర్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము. నేను ఎప్పుడూ కూడా మెజరింగ్కి లోతు గరిటెనే వాడతానండి. నాకు ఇలానే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి 2 గరిటెల మైదా పిండి, 2 గరిటెల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 గరిటె బియ్యం పిండి, 1 గరిటె శనగపిండి కూడా వేసుకోవాలి. మీరు మెజరింగ్కి కప్ తీసుకున్న, గ్లాస్ తీసుకున్న గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. మైదా పిండి, కార్న్ఫ్లోర్ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. అవి ఎంత వేసామో దానికి హాఫ్ క్వాంటిటీలో బియ్యం పిండి అలాగే శనగపిండి వేసుకోవాలి. నేను ఈరోజు 1 kg చికెన్తో పకోడీ వేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీస్ తీసుకున్నాను. ఒక్కొక్కసారి బ్యాటర్ ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కసారి తక్కువ కూడా అవ్వచ్చు. తక్కువైతే మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నేను వాటితో పాటుగా కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఇది వాడడం మంచిది కాదు అంటూ ఉంటారు. మనకి నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మీడియం కన్సిస్టెన్సీలో బ్యాటర్ వచ్చే వరకు కలుపుకోవాలి. అంటే బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఈ బ్యాటర్లో మనం ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. వంట సోడా కూడా యాడ్ చేయక్కర్లేదు. నేను చెప్పిన విధంగా మీరు బ్యాటర్ కనుక కలుపుకొని పకోడీ వేసుకుంటే చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి. అలాగే బ్యాటర్ కూడా కన్సిస్టెన్సీ కరెక్ట్గా నేను చెప్పిన విధంగా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకుంటే బ్యాటర్ కూడా చికెన్ నుంచి ఏమీ విడిపోదు, చక్కగా పట్టుకొని ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయితో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చికెన్ ముక్కని ఒక్కొక్కటిగా ఈ బ్యాటర్లో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవడమే. చికెన్ పీసెస్ ఆయిల్లో వేసిన వెంటనే మాత్రం అస్సలు కదపకూడదండి. బ్యాటర్ కొద్దిగా గట్టి పడే వరకు ఒక 2-3 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. అలాగే మనం ఈ చికెన్ పకోడీని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఆ తర్వాత చికెన్ పీసెస్ని 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 2 వైపులా కూడా చికెన్ చక్కగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ పకోడీ ఎక్సెస్ ఆయిల్ అయితే ఏమీ పీల్చదండి. కాకపోతే డీప్ ఫ్రై అనగానే కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి అదంతా కూడా పీల్చేస్తుందని మనం టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఇంట్లోనే మనం సింపుల్గా చికెన్ 65 అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడ్డానికి బాగుంటుందని చెప్పేసి నేను లాస్ట్లో ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు అలాగే కొన్ని పచ్చిమిర్చి డీప్ ఫ్రై చేసి వాటితోని ఈ చికెన్ పకోడీని గార్నిష్ చేశాను. ఇక మనకి నచ్చిన విధంగా ఈ వేడి పకోడీని అయితే మనం సర్వ్ చేసుకోవచ్చు. మరి ఇంత టేస్టీ అయిన రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.